చేస్తున్న దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈరోజు ఎన్నో వచనము ఎవరికైనా గుర్తుకుందా? 9, 10 వచనం. ప్రారంభం చెప్పిరు, వెరీ గుడ్. ముగింపు ఏందో నేను ముందే చెప్పలేదు కాబట్టి 9, 10 వచనాలు ఈ జ్ఞాన దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిసి నేర్చుకుందాము. మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు ఈ విధంగా చెప్తూ ఉంటుంది. సంతు, నువ్వే చూసుకోవాలి. రెండవ అధ్యాయము 9, 10 వచనాలు. బైబిల్ తీసి నాతో పాటు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా నుండక ఇప్పుడు దేవుని ప్రజలైతరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. అందరం కలిసి 9వ వచనం చదువుకుందాము. ప్రతి ఒక్కరు కూడా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. తండ్రి, మరొకసారి మీ వద్దకు వచ్చి మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. ఇలాంటి ఆరాధించే అవకాశము, మంచి సమయము దీనిలోమైన మాకు మీరు ఇచ్చారు. మా ఎడల మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణను విస్తరింపచేసి మీ బిడ్డలుగా మీకు సంబంధించిన వారుగా మమ్మల్ని ఎన్నుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ దినాన ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించే అవకాశం ఇచ్చారు ప్రభా. పాటలు పాడుతూ మిమ్మల్ని కనపరిచి ఆరాధించాము. కీర్తన భాగంలో నుండి జ్ఞానమును, ఆలోచన, వివేచన మాకు కావాలని మేము గుర్తించి మిమ్మల్ని ఆరాధించాము. ఈ సమయంలో మీ వాక్యాన్ని వింటూ మేమందరం కలిసి నేర్చుకుంటుండగా దీనిలో నుంచి మా అందరికి కావలసిన సత్యాలను దయచేసి గ్రహించే జ్ఞానము, శక్తిని మీరు మాకు ప్రసాదించమని మీ హస్తగతములో ఉంచుకోమండి. మీరు ఏదైతే మాకు నేర్పించాలనుకుంటున్నారో అది మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మీరు ఏ విధంగా చూడాలని ఆశిస్తున్నారో అది మేము పొందుకొనుటకు, మేము ఓపికతో పరిగెత్తుటకు మీరు సహాయం చేయండి. ఈ దినాన్ని, ముఖ్యంగా ఈ సమయాన్ని మీ హస్తగతంలో పెట్టుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పోయిన గత 3 వారాలుగా 4 నుంచి 8 వచనాలు మనము ధ్యానం చేశాము. దానిలో ఆయన ముఖ్యమైన మూలరాయి, ఆయనతో పాటు మనం కూడా సజీవమైన రాళ్ల వలె ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. ఒక రూపానికి వస్తుంది. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడమే కాదు కానీ ఆ మందిరంలో ఆయన మనల్ని యాజకులుగా చేశాడు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. ఆ యాజకత్వ బాధ్యతలు నిర్వర్తించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ విధంగా ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని గుర్తిస్తూ ఈ దినాన ఈ 9, 10 వచనాల్లో కొన్ని సంగతులను మీతో చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఈ 9, 10 వచనాల్లో ముఖ్యంగా రచయిత చెప్తున్న విషయం ఏమిటి అనంటే, మన గుర్తింపు ఏంది, అసలు మన గురించి మనం ఏమనుకుంటున్నాం, మన గురించి, మన గుర్తింపు గురించి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. లోకంలో ఎవరి గుర్తింపు వాళ్ళకున్నది. ఒక వార్డ్ మెంబర్ కావచ్చు, వాళ్ళ గుర్తింపు వాళ్ళకు ఉంటుంది. అది ఎక్కువ కాలం ఉండదు కానీ కొంతకాలం వరకు ఉంటుంది. ఒక సర్పంచ్ కావచ్చు, వాళ్ళ గుర్తింపు వాళ్ళకు ఉంటుంది కొంతకాలం. అదేవిధంగా బిజినెస్ పీపుల్ కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు, సమాజంలో ఉన్న మనం కావచ్చు, ఎవరి గుర్తింపు వాళ్ళకు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని పదవులు బట్టి ఆ గుర్తింపు కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మన గుర్తింపు ఎక్కడుంది, మన గుర్తింపు ఏంటి
అసలు దేవుడు మనల్ని ఏం పేరు పెట్టి పిలిచిండు, ఆ పేరు ద్వారా మనం ఏ విధంగా ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పేతురు వాక్యము ఆయన ప్రారంభము నుంచి కూడా పాత నిబంధనలోని ఉదాహరణలు, పాత నిబంధన సత్యాలు తెలియజేస్తూ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి గుర్తింపు ఇచ్చాడు, ఎలాంటి ప్రత్యేకమైన జనము అని చెప్పాడు. మరి ఈ రోజుల్లో క్రైస్తవులుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొంది సంఘ సహవాసం కలిగి ఉన్న మనకు ఈ రోజుల్లో ఉన్న గుర్తింపు ఏంది అని ఆలోచిస్తూ పేతురు పాత నిబంధనలో ఉన్న గుర్తింపు, కొత్త నిబంధనలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి గుర్తింపును గురించి పదే పదే గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ వాక్యంలో చూస్తే ఈ 2 వచనాల్లో 3 సంగతులు తెలియజేస్తున్నాడు. దానికంటే ముందుగా ఇశ్రాయేలుకు దేవుడు ఎలాంటి గుర్తింపు ఇచ్చాడనే సంగతి 19వ అధ్యాయము నిర్గమాకాండము, నాతో పాటు తీసి చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి నాతో పాటు చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచేయడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఈ విషయాన్ని దేవుడు గుర్తు చేశాడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము ఇంకొక మాట చదువుతాను, 6వ వచనం నుంచి ఈ విధంగా ఉంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, అంటే ఆయనకు సంబంధించిన డెడికేట్ చేయబడిన జనము. నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. మీరు సర్వజనుల కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. వాస్తవంగా చెప్పాలంటే సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. 4వ అధ్యాయము 21వ వచనము, 21వ వచనం, 20వ వచనం, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఏమంటుందంటే, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, నాకు సొత్తుగా ఉండడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకొని ఐగుప్తులో నుంచి మిమ్మల్ని బయటకు తీశాను. ఐగుప్తులో నుంచి బయటకు తీసే క్రమములో మీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇనుప కొలిమిలో ఉన్నట్టుగా మీ జీవితాలు ఉన్నాయి. ఇనుప కొలిమిలో ఉన్నటువంటి మీ జీవితాలను తీసి స్వకీయ సంపాద్యముగా ఒక రాజు పరిపాలన చేసే ఒక వ్యవస్థలాగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నానని ఈ 3 వచనాల్లో గుర్తు చేస్తున్నాడు. ఈ 3 వచనాలను దృష్టిలో పెట్టుకొని రచయిత అయిన పేతురు సంఘాల్లో ఉన్న క్రైస్తవులకు తెలియజేస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన జనాన్ని ఏ విధంగానైతే ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరిచి పరిశుద్ధ జనము, యాజక సమూహం అని ఏ విధంగా గుర్తు చేశారో అదేవిధంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ రోజుల్లో సంఘములో ఉన్న మీరు కూడా ఆయనకు సంబంధించిన వారు అనే సంగతిని, దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఏమనుకుంటారంటే ఇశ్రాయేలు ప్రజలు అదే జనాంగము ఇప్పుడు సంఘంగా కొనసాగుతుంది అని అంటారు. ఇశ్రాయేలు ప్రజలు వేరు, సంఘము వేరు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక ప్రత్యేకమైన నేషన్గా, ప్రజలుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు పాత నిబంధనలో. క్రైస్తవులు క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షింపబడిన వారిని సంఘముగా ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలే, సంఘమే. కాకపోతే ఈ 2 వర్గాలను, ఈ 2 గుంపులను
లీడింగ్ చేసేది, నడిపించేది యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడైన సంగతిని గుర్తు చేస్తున్నాడు. ఇది తప్పని చెప్పండి. ఓకే, అయితే ఈ సమయంలో 9-10 వచనాల్లో 3 విషయాలు గుర్తు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే క్రైస్తవులకు ఇవ్వబడిన నూతనమైన స్థానము, క్రైస్తవులకు ఇవ్వబడిన నూతనమైన ఉద్దేశము, క్రైస్తవుల యొక్క నూతన ఉద్దేశము, క్రైస్తవులకు ఇవ్వబడిన నూతన ఉద్దేశము, అవకాశం, పొజిషన్, పర్పస్, ప్రివిలేజ్. గుర్తుంచుకోనండి, ఈ 3 విషయాలు క్రైస్తవులకు ఇవ్వబడ్డాయి. మనం ఆలోచిస్తే ఈ 3 విషయాలను ఏ విధంగా ఇవ్వబడినంటే, మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆయన మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నూతన సృష్టి. పాతమంతా గతించిపోయినవి, సమస్తం కూడా కొత్తవైనవి. అనగా ఆయనలో, క్రీస్తులో ఉన్నవారు నూతన జన్మ పొందుకున్నవారు నూతన సృష్టి. అంత మాత్రమే కాకుండా 4వ వచనంలో చూస్తే, క్షమించండి, 1వ అధ్యాయంలో మనం చూస్తే 19-20 వచనాల్లో, దానికంటే ముందు చూస్తే క్షయమైన వస్తువుల చేత, వెండి బంగారం అనే క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మీకు వెల చెల్లించబడ్డది. మీరు దేవుని బిడ్డలుగా మార్చబడడానికి వెల చెల్లించబడింది. ఆ చెల్లించిన వెల బంగారం, వెండి విలువైన వస్తువులు కాదు, ఆయన అమూల్యమైన రక్తము. క్రైస్తవులు క్రీస్తు విమోచింపబడ్డారు. పోయిన 3 వారాల్లో మనం చూసాము, విమోచింపబడమే కాదు కానీ ఆయన మూలరాయి, మనము సజీవమైన రాళ్ల వలె ఆయనలో కట్టబడుతున్నాము. ఈ విషయాలు గుర్తు చేస్తూ 9వ వచనంలో మన స్థానం అనేది పర్టికులర్గా గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే మొదటిగా 9వ వచనంలో, నేను ప్రారంభం నుంచి కాదు కానీ మధ్యలో నుంచి ప్రారంభిస్తాను, ఎందుకంటే దాన్ని వాక్యాన్ని మనం ఏ విధంగా చదవాలి అంటే 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు, 3వ లైను, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు గనక, ఆయన ప్రజలై ఉన్నారు ఎందుకంటే ఆయన మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికే ఈ కార్యం చేసినాడని ప్రారంభిస్తాడు. మొదటిగా క్రీస్తులో మనకున్న స్థానం ఏంటంటే ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు, ఏర్పరచబడిన వంశము. ప్రతి క్రైస్తవుడు కూడా గమనించండి, చోజన్ రేస్, చోజన్ పీపుల్ అంటారు. అనగా ఆయన చేత ఏర్పాటు చేయబడిన వంశము. ఒకసారి ఆలోచిస్తే ప్రారంభంలో 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే 1, 2, 3, 4వ లైన్లో ఉంది, యేసు క్రీస్తు రక్తము వలన, 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం, 4వ లైన్, ప్రోక్షింపబడుటకు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆలోచించండి, ఏర్పాటు చేశాడు అనే సంగతి 2వ వచనంలో చేస్తున్నాడు. ఇందులో ఆలోచిస్తే చాలా మంది యూదులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారు కాదు. అన్యులు ఉన్నారు, మన వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయబడిన జనాలు ఉన్నారు. వాళ్ళ కలయికనే గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము, సంఘము. యూదులు ఉన్నారు, అన్యులు మనలాంటి వాళ్ళు ఉన్నారు. యూదులందరూ కూడా క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వాళ్ళు కాదు, అన్యులందరూ కూడా అసలే ఏర్పాటు చేయబడిన వాళ్ళు కాదు. యూదులలో నుంచి క్రీస్తును నమ్ముకున్న వారు, అన్యులలో నుంచి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఒక గుంపుగా, ఏర్పాటు చేయబడిన గుంపుగా చేయబడింది. ఆ చేయబడిన గుంపునే సంఘము, క్రీస్తు సంఘము, నూతన నిబంధన, కొత్త నిబంధన సంఘము అని అంటారు. మీరు ఆలోచించండి, ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే కొంచెము డీటెయిల్గా మనం చూద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, బైబిల్ వాళ్ళు తీసి నాతో పాటు చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20-21వ వచనము నేను చదువుతున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు ఆరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరచున్నవి. 21వ వచనంలో, నా నిమిత్తము
నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము. గమనించండి, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, దేవుడు ఎందుకు ఆయన కోసము, ఆయన నిమిత్తము ఏర్పాటు చేయబడిన గల కారణం ఏంటంటే, ఆయన స్తోత్రమును, ఆయన కీర్తిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క విశిష్టమైన గుణాలను తెలియచేయటానికి, ప్రచురం చేయటానికి. అందుకే ఆయన లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేసుకోవడము, ఏర్పాటు అనే పదము కొత్త నిబంధనలో సుమారు 22 సార్లు వాడబడిందని కొందరు పండితులు చెప్తారు. నేను దాన్ని కూడా ఏకీభవిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు అని చూస్తే 15వ అధ్యాయం 16వ వచనంలో, కొంచెం బైబిల్ వచనాలు నేను చెప్తా ఉంటాను, తీసి నాతో పాటు చూడండి. 16వ వచనం దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రి ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. 16వ వచనం చదువుతున్నాను. మీ ఫలములు నిలిచియుండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించుతిని. దీని యొక్క అర్థం ఏంటంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలే, మీరు నన్ను ఎన్నుకోలే, మీరు నన్ను ఎలక్ట్ చేసుకోలే, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, నేను వెదికిన, నేను ఎలక్ట్ చేసుకున్నా. దేనికోసం అంటే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే మీరు ఫలించాలి. ఫలించడమే కాదు, ఫలములు నిలిచి ఉండాలి. ఎంతవరకు? యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో మనం చేరేంత వరకు. ప్రతి క్రైస్తవుని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి, మళ్ళీ లాస్ట్కి మనం కలుద్దామని చెప్పలేడు. ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల్లాగా జీవించాలి, ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల్లాగా ఫలించాలి, ఫలములు నిలిచి ఉండాలి. మనం పోయిన వారంలో చూశాను, ఆయన ముఖ్యమైన మూలరాయి, ఆయన ఎన్నికైన వాడు, ఆయన అమూల్యమైన వాడు. ఆయన యందు విశ్వాసం వచ్చిన మనమందరం కూడా అమూల్యమైన వ్యక్తులము, ఏర్పాటు చేయబడిన వ్యక్తులము, అమూల్యమైన వ్యక్తులం అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. గమనించండి, ఆయన లోకంలో నుంచి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అది ఆయన ఏర్పాటు, ఆయన చిత్తము. నా మాటనండి, ఆయన లోకంలో నుంచి మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన మహిమ కోసం. మీరు ఆలోచించండి, నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఆయన ఎలక్షను, ఆయన ఎన్నిక ఎలాంటిది అని అంటే, నువ్వు అంగడి పోతావు, కూరగాయల మార్కెట్కి పోతే అక్కడ ఉన్నాయి అన్ని తెచ్చుకోవు, నీకు కావాల్సినవి తెచ్చుకుంటావు, నీకు కావాల్సినవి ఏర్పాటు చేసుకుంటావు, నీకు కావాల్సినవే నీ సొంతం కావడానికి చేసుకుంటావు. మీరు ఆలోచించండి, బెండకాయలు అన్ని ఇస్తాం, అన్ని తీసుకొస్తాం. దేవుడు లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఆయనని ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. వీరందరిలో నుండి నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, సింపుల్గా ఆలోచిస్తే మనలో గొప్పతనం కాదు, ఫస్ట్ పాయింట్. రెండవది, ఆయన నిన్ను ఎన్నుకున్న విధానాన్ని నువ్వు ఆలోచిస్తే నీ జీవితంలో తగ్గించుకోవాలి. ప్రభు, నాకే ఎందుకు అవకాశం ఇచ్చినావని మనలో సమస్తాన్ని వదులుకునే విధంగా ఉండాలి. ఆయన ఆ విధంగా ఎన్నుకున్నాడు, ఎందుకంటే ఆయనకు ఇష్టం కాబట్టి. ఆయనకి ఇష్టము దేనికోసము? నీలో నాలో గొప్పతనాన్ని చూసి ఆయన ఇష్టపడలేదు. ఆయన చిత్తాన్ని నీ ద్వారా నా ద్వారా నెరవేర్చడానికి ఆయన ఎన్నుకున్నాడు. అది కేవలము ఆయనకు మాత్రమే మహిమ కలగాలి. కొన్ని రోజుల క్రితము దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఏంటంటే 5 సోలాస్ అంటారు. వాక్యం ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే, కృపచేత మాత్రమే, దేవునికి మాత్రమే మహిమ. గమనించండి, కృపచేత, క్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా ఆయన నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన మహిమ కోసము ఆయన ఎన్నుకున్నట్టుగా వాక్యంలో చూస్తాము. ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆయన ముందుగా నిర్ణయించాడు. అందరూ తెలిసిన మాట, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. భూమిలో ఇప్పుడున్నదంతా కూడా, సృష్టిలో ఇప్పుడున్నంతా కూడా ఏది లేక మునిపే ఆయన నిన్ను చూశాడు. భూమి పుట్టించబడబోతుంది, భూమిలో భారతదేశం ఉండబోతుంది, భారతదేశంలో మెదక్ జిల్లా ఉంటుంది, మెదక్ జిల్లాలో వెంకటాపురం గ్రామం ఉంటుంది, వెంకటాపురం గ్రామంలో ఫలాని కుటుంబంలో నువ్వు ఉండబోతున్నావని ఆయన ముందుగానే చూశాడు, ఆయన ఎన్నుకున్నాడు. దేవుని యొక్క అనంతమైన జ్ఞానము అంత విశాలమైంది, గొప్పది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మిమ్మల్ని ఏర్పరచుకున్న సంగతి మీరు చూడండి. రిజల్ట్ యాక్చువల్ చెప్పాలంటే, తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘస్థులు లోకంలో జరుగుతున్న అన్ని ఆచారాల నుంచి వచ్చిన వాళ్ళు. అందులో ఉన్న ఒక ఆచారం ఏంటంటే, విగ్రహాలను పూజించేవారు. 6వ వచనంలో
వాళ్ళు విగ్రహములను విడిచిపెట్టి సత్యవంతుడైన దేవుణ్ణి వాళ్ళు వెంబడించడం ప్రారంభించాడు. ఆ విషయాన్ని పౌలు అంటున్నాడు, ఇవన్నీ ఊరికే జరగలే, ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మీరు విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చారు. టోటల్గా విగ్రహములు విడిచిపెట్టి సత్యవంతుడైన దేవుణ్ణి వెంబడించారంటే ఒకప్పుడు టోటల్గా. తర్వాత వచనాల్లో చూస్తే వాళ్ళ సాక్ష్యం అనేది కేవలము వాళ్ళున్న చోటనే కాదు, కానీ అఖయ, మాసిదోనియా, బూది గంతముల వరకు వారి సాక్ష్యం అనేది విస్తరించింది. ఎందుకంటే దేవుడు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో వాక్యంలో చూస్తే, ఆయన రక్షణ పొందుటకు, మనము రక్షణ పొందుటకు ఆది నుండి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఏర్పరచబడిన వారి కోసమే నేను ఇవన్నీ సహిస్తున్నానని పౌలు చెప్తుంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, కొంతమంది ఆలోచించారు, పౌలు ఎందుకే నీకు ఈ కష్టము, ఎందుకు ఈ శ్రమలు, నువ్వు వాక్యం చెప్తే ప్రజలు వింటలేరు, మారతలేరు, నువ్వెంత ప్రయాసపడినా జీరో లాగానే ఉన్నది, ఈడ చేస్తున్నావు ఇంకో దగ్గర పోతే ఇంకో ఇది అనుకున్నది, ఎందుకు ఈ తలనొప్పి అని అంటే ఆయన అంటే తెలుసా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఇంకా లోకములో ఉన్నారు కాబట్టి వాళ్లకు క్రీస్తు వార్తను వినిపించడానికే నేను ఈ శ్రమను అనుభవిస్తున్నాను. ఆలోచించండి, నీ ద్వారా నా ద్వారా దేవుని కార్యం జరిగించడానికి ఆయన కొన్ని రకాల పరిస్థితులు గుండా మనం వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఆయన పర్పస్, ఆయన ఉద్దేశాన్ని కంప్లీట్ చేయడానికి. వాక్యంలో చూస్తే బైబిల్లో చిట్ట చివరి గ్రంథము ప్రకటన గ్రంథము 5-7 అధ్యాయాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. అక్కడ యోహాను, పేతురు కాదు, ఓకే, యోహాను జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఆలోచిస్తూ ఒకానొక సమయం వచ్చింది, పెద్ద సింహాసనం ఉంది, సింహాసనం దగ్గర 24 పెద్దలు ఉన్నారు, సమస్త జీవులు ఉన్నారు. వాక్యంలో చూస్తే అనేక జనముల నుండి, అనేకమైన వంశముల నుండి, ప్రజల నుండి ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు అక్కడ కనిపించారు. కేవలం ఒక ఊరు నుంచి, ఒక వర్గం నుంచి, ఒక గ్రామం నుంచి, ఒక దేశం నుంచే కాదు, సమస్త దేశముల నుంచి ఏర్పాటు చేయబడిన చాలా మంది అక్కడ కనిపించారంట. ఆయన ఏమంటారు తెలుసా, వీళ్ళు ఈ దేశము, వాళ్ళ ఆ దేశము, వాళ్ళ ఆ దేశము, వీళ్ళ దేశము అనేది ఏం లేదు, అన్ని దేశాల నుంచి ఏర్పాటు చేయబడిన జనములు దేవుని యొక్క సింహాసనము దగ్గర కనిపించడము చూసినప్పుడు ఏమంటాడంటే, వీరందరూ కూడా ఏర్పాటు చేయబడిన జనము. నా పాయింట్ ఆలోచించండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆయన మహిమ కోసము, ఆయన మహిమను మాత్రమే ప్రజలకు విస్తరింప చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మాథ్యూ హెన్రీ అనే ఒక సేవకుడు ఏమంటాడంటే, నిజమైన క్రైస్తవం అనేది ఎన్నిక చేయబడిన వారు, వారందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, దేశము వర్గము అనే తేడా లేదు, ఒకే ఆత్మ చేత ముద్రింపబడ్డారు, ఒకే ఆత్మ చేత పరిశుద్ధపరచబడుతున్నారు. వాళ్ళు తెల్లోళ్ళు, నల్లోళ్ళు, ఈ వర్గము ఆ వర్గం ఏం లేదు, అందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఒక కుటుంబము, ఒక పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఒకే ఆత్మ చేత రక్షింపబడ్డారు, ఒకే క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, ఒకే ఆత్మ చేత. నిజంగా ఆలోచించండి, నేను కొన్ని దేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం అన్ని డిఫరెంట్, నా సంస్కృతి నా సాంప్రదాయం డిఫరెంట్, కానీ కామన్ ఒక దగ్గరికి వచ్చినప్పుడు మా ఆలోచనలు అన్నీ కూడా ఎట్లుంటాయి తెలుసా, కామన్గా ఉంటాయి. పరిశుద్ధత గురించి కామన్గా ఉంటుంది, ఆత్మీయత గురించి కామన్గా ఉంటుంది, పాపం గురించి కామన్గా ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా, వాక్యం ద్వారా ఏ వర్గంలో నుంచి, ఏ కుటుంబంలో నుంచి, ఏ దేశంలో నుంచి, ఏ మూల నుంచి వచ్చిన క్రీస్తు కుటుంబంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చిన సహోదరి సహోదరులు ఒకే ఆత్మ చేత ముద్రింపబడినారు అనే సంగతిని మనం చూస్తాం. విషయం ఏంటంటే, ఇలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఇతరుల ఎడల ప్రేమ చూపిస్తారు, ఇతరుల ఎడల ధ్యాస పెడతారు. సింపుల్గా ఆలోచించండి, ఒక 50 సంవత్సరాలు వెనక్కి మనం ఆలోచిద్దాము. మన దేశంలో విద్యా సంస్థలు ఎవరు ప్రారంభించారు? వైద్యము ఎవరి ద్వారా అందింది? ఆలోచించండి, వైద్యము ఎవరి ద్వారా అందింది? విద్యా సంస్థలు ఎవరు ప్రారంభించారు? సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేశారు? క్రైస్తవులు. మన దేశంలో ఉన్న వాళ్ళు కాదు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు. మన దేశంలో ఉన్నవారు మనకు నేర్పించిన ఏంటంటే, నువ్వు ఈ కులం నువ్వు ఇట్లే ఉండు, నువ్వు ఈ కులం నువ్వు ఇదే చేయని నేర్పించారు మన దేశంలో. ఇంకా భయంకరమైన సంగతులు మనం చూస్తాం, చాలా భయంకరమైన సంగతులు. భర్త చనిపోతే భార్యను కూడా అందులో వేసి కాల్చేవారు. ఓకే,
కొన్ని వర్గాల వాడు చెప్పులు కూడా వేసుకొని తిరగద్దు, వాళ్ళ దగ్గర మంచి బట్టలు కట్టుకొని తిరగద్దు. ఇలాంటిది మనకు మన దేశం నేర్పించింది, మన సంస్కృతి నేర్పించింది. బైబిల్ సంస్కృతి ఏం నేర్పించింది? నువ్వేదైతే పొందుకున్నావో, నువ్వేదైతే కలిగి ఉన్నావో అది ఇతరులకు పంచు, ఇతరులకు తెలియజేయు. గమనించండి, వేరే దేశాల నుంచి మిషనరీలు వచ్చి మనకు విద్యాబుద్ధులు వైద్యము నడిపించడం గల కారణం ఏమిటి అనంటే, వారు క్రీస్తు చేత ఎన్నుకొనబడ్డారు. భారతదేశంలో ఇలాంటి వర్గాలలో ఎన్నుకొనబడిన వారు ఉన్నారు కాబట్టి వారి నిమిత్తము ఈ యొక్క వార్తను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. ఎన్నుకొనబడిన వ్యక్తుల యొక్క విధానము, వాళ్ళు ఆలోచించే విధానము డిఫరెంట్గా ఉంటుందని దేవుని యొక్క వాక్యం ద్వారా గుర్తు చేసుకుంటున్నాడు. మొట్టమొదటిగా మనకు క్రీస్తులో ఉన్న స్థానం ఏంటంటే ఎన్నుకొనబడిన వాడము. వాక్యంలో చూస్తే ఏర్పాటు చేయబడిన వంశము. నంబర్ 2 ఏమనుంది? రాజులైన యాజక సమూహము. గమనించండి, వాక్యంలో చూస్తే రాజులు, యాజకులు. 2వ అధ్యాయం 5వ వచనంలో మనము దీని గురించి ఒక వారమే గడిపినాము. యాజకులు ఏ విధంగా ఉంటారు, యాజకుల పని ఏంది గుర్తుకుందా? మర్చిపోయారా? గుర్తుకుంది కదా? యాజకులు ఏ విధంగా ఉంటారు, యాజకులు ఎవరిని యాజకులుగా దేవుడు చేశాడు. నన్ను బాగా ఆలోచింపజేసే విషయం ఏంటంటే, యాజకులు లేవి వంశస్థులు. పాత నిబంధనలు ఈ లేవి వంశస్థులు చాలా భయంకరమైన పని చేసిరు, మర్డర్ చేసిరు. అర్థమవుతుందా? అంత భయంకరమైన పని చేసినా కానీ దేవుడు లేవి వంశస్థులను యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుని దృష్టిలో అయోగ్యులుగా ఉన్నప్పటికీ, ఏ కోణంలో చూసినా అర్హత లేనప్పటికీ దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కేవలము 5వ వచనంలో యాజకులని మాత్రమే కాదు, కానీ దానికి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాడు 9వ వచనంలో. అదేంటి? యాజకులైన రాజులైన యాజక సమూహము. గమనించండి, రాజులైన యాజక సమూహము. దీని యొక్క అర్థము మనం చూసాం కదా, నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో, మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉండడానికి, రాజులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నానని, పరిశుద్ధ జనముగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నానని. ప్రతి క్రైస్తవుడు కూడా యాజకులే, రారాజుకు చెందినవారు. యాజకులు రాజులైన యెహోవా సేవ చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, పాత నిబంధనలో రాజరిక వ్యవస్థ, యాజకులకు ఉండే పని డిఫరెంట్. రాజులు యాజకుల పని చెయ్యొద్దు కూడా. నేను ప్రారంభంలో చెప్పాను, 4వ వచనం చెప్పేటప్పుడు, 5వ వచనం చెప్పేటప్పుడు ప్రారంభంలో చెప్పాను. ఒక ఆయన సౌలు రాజు, యాజకులు, ఆయన రాజు, కానీ యాజకులు చేయకూడని పని ఆయన చేసిండు. ఆయన చేయకూడని పని అనగా యాజకులు చేసే పని రాజు చేసిండు. ఏమైపోయింది? జీవితంలో అన్ని కోల్పోయినాడు, సమస్తాన్ని కోల్పోయినాడు. నా మాట ఏంటంటే, యాజకులు రాజులు డిఫరెంట్, కానీ యేసుక్రీస్తు రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు బెత్లెహేముకి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అక్కడున్న వాళ్ళకి తెలియదు, కానీ ఆయన రాజు అనే సంగతి జ్ఞానులకు తెలిసింది. తర్వాత మనం చూస్తాం, ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన ప్రధాన యాజకుడిగా తండ్రి సింహాసనం దగ్గర ఆయన కూర్చుండి మన పక్షంన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆలోచించండి, విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఏంది? ఆయన నమ్ముకున్న మనల్ని కూడా ఆయన రాజులైన యాజక సమూహంగా చేస్తాడు. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు కూర్చున్నాడు, నిలబడలే. ఎప్పుడైతే యాజకుడు పాత నిబంధనలో సేవ చేయడానికి వెళ్తాడో కూర్చోడు. అక్కడ టేబుల్ ఉండయి, కుర్చీలు ఉండయి, పని అయ్యేంత వరకు నిలబడే పని చేయాలి. ఆలోచించండి, నిలబడే పని చేయాలి. ఒకసారి సేవ అయిపోయిందంటే అప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత టెంపుల్లో నుంచి అప్పుడు కూర్చుంటాడు. కానీ యేసుక్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేసే సమయంలో కూర్చొని ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు కూర్చొని ఉన్నాడు అని అంటే చేయాల్సిన పని అంతా కూడా చేశాడు. హల్లెలూయా. అందుకని సిలువలో ఉన్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? సమాప్తమైంది. ఇంకా చేయాల్సింది ఏం కూడా లేదు, సమస్తం కూడా సమాప్తమైంది. ప్రజల పక్షాన ప్రజల రక్షణ కొరకు చేయవలసినంత కూడా జరిగింది అని ఆయన చేశాడు. నా పాయింట్ ఏంటంటే, ఆయన రాజు, ఆయన యాజకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో రాజులు వేరు, యాజకులు వేరు. కొత్త నిబంధనలో రాజులు, యాజకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఇక్కడ పేతురు యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినాము కాబట్టి మనము రాజులైన యాజక సమూహము అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాడు. గుర్తుంచుకోనండి, ఆ రాజులైన యాజక సమూహముగా ఉన్న మనము
మన గుణము, మన విధానం ఏ విధంగా ఉండాలనే సంగతిని తర్వాత మనం చూస్తాం. మొట్టమొదటిగా మీరు ఏర్పాటు చేయబడిన జనము, రెండవదిగా రాజులైన యాజక సమూహము, మూడవదిగా చూస్తే పరిశుద్ధ జనము. గమనించండి, మళ్ళీ మనము నిర్గమకాండంలోనికి వస్తే 19వ అధ్యాయంలో ఈ మాట మీరు చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనంలో, నాదే కదా, ఓకే. మీరు నాకు యాజకులుగాను, అనగా దేవుని సంబంధులుగాను, ఇంకో మాట చూడండి, రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురగనని చెప్పినట్టుగా వాక్యంలో చూస్తాం. అనగా మూడవదిగా పరిశుద్ధమైన జనము. మీరు ఆలోచించాలి, సత్యాన్ని అసత్యాన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా దాని తేడాను గమనించాలని యేసు ప్రభు దేవుడు దేవుని యొక్క వాక్యంలో చెప్పాడు. లేవియాకాండము 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక చాలా భయంకరమైన సంఘటన జరిగింది. అక్కడ నాదాబు అబీలు ఇద్దరు అగ్ని చేత చంపబడ్డారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధంగా వాళ్ళు ఆచరించలేదు కాబట్టి. ఆ సమయంలో 10వ వచనంలో అంటాడు ఏమనంటే, మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి, లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకు. ఈ తేడాను గమనించాలి. ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైంది, ఏది చేయదగింది, ఏది చేయకూడదు అనే సంగతి ఒక సంఘటన జరిగిన తర్వాత చెప్పాడు. నూతన నిబంధనలో ఈ రోజుల్లో ఉన్న మనకు కూడా దేవుడు ఈ సంగతిని గుర్తు చేస్తా ఉన్నాడు. గమనించండి, ప్రతి క్రైస్తవుడు కూడా ఆయనకు చెందిన పరిశుద్ధమైన జనమే. ఇశ్రాయేలు వాళ్ళ ప్రవర్తనలు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించలే. నిజంగా చెప్పాలంటే మీరు పరిశుద్ధమైన జనం అని చెప్పాడు, మీరు నా స్వకీయ జనం అని చెప్పాడు. కానీ ప్రవర్తన వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అలాగే దేవుడు వాళ్ళు విడిచిపెట్టలే. ఇంకో మాట చెప్తాను, ఈ రోజుల్లో సంఘం కూడా ఎన్నో విషయాల్లో ఫెయిల్ అవుతుంది, ఎన్నో విషయాల్లో జారిపోతుంది, ఎన్నో విషయాల్లో దేవుని దృష్టిలో అపరాధిగా కనబడుతుంది సంఘం కూడా, అనగా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా. కానీ దేవుడు విడిచిపెడుతుండా? దేవుడు శిక్షిస్తుండా? ఎందుకనంటే ఇంకా ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో ఈ ప్రేమను, ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని వీళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో దేవుడు తన సహనాన్ని సంఘం మీద చూపిస్తూ ఉంటున్నాడు. దేవునితో క్రీస్తు ద్వారా మన సంబంధం అనేది పవిత్రమైంది. గుర్తుంచుకొని, ఎందుకు పవిత్రమైంది అని అంటే, మనము దేవుని ఎదుట ముఖాముఖిగా ఒకరోజు నిలబడబోతున్నాము, చూడబోతున్నాము. ఆయన నిన్ను నన్ను దోషిగా చూస్తలేడప్పుడు ఆయన జనాంగముగా, పరిశుద్ధమైన జనముగా ఆయన చూడబోతున్నాడు. డేవిడ్ వెల్సన్ ఒక వ్యక్తి ఈ విధంగా నడేమనంటే, పరిశుద్ధ జనమును దేవుడు సంఘమును ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన వారు సంఘము పరిశుద్ధపరచబడుటకే బాధ్యత కలిగి ఉండాలి. దీని యొక్క అర్థం ఏంటంటే, ఆయన చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆ రోజుల్లో వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ రోజుల్లో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, సంఘముగా కూడుకున్నాడు, కూడే విధంగా చేసుకున్నాడు. ఈ సంఘములో కూడుకున్న మనము ఒకరి గురించి ఒకరు పట్టించుకోవాలి, ఒకరిని పరిశుద్ధతలో, ఆత్మీయతలో నడిపించుటకు, బలపరచుటకు మనము ప్రోత్సాహం చేయాలి. దీని అర్థం ఏంటంటే, అందరి బాధ్యత సంఘములో దేవుని యొక్క వాక్యంలో ఎదగడానికి బాధ్యత తీసుకోవాలని ఈ మాట యొక్క అర్థము. గత రాత్రి కొరింథీ పట్టణాన్ని గురించి మనం విన్నాము. ఈ కొరింథీ పట్టణంలో రాస్తున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు. 1వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పరిశుద్ధ పరచబడుటకై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఏంటది? మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి గణపరచండి, పరిశుద్ధంగా జీవించండి. అది సంఘానికి దేవుడిస్తున్న మాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా జీవించడానికి పిలుచుకున్నాడు కాబట్టి. మనము దేవుని ప్రజలము, రెండవది రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, నంబర్ 4 ఇందులో దేవుని సొత్తైన ప్రజలము. ఏంటది? దేవుని సొత్తైన అంటే, నా కొరకు, నా చిత్తం నెరవేర్చడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నానని ప్రభు గుర్తు చేస్తుంటున్నాడు. ఆయన సొత్తు అని అంటే, గమనించండి, సొత్తు అని ఎప్పుడు అంటామంటే మనం వెలబెట్టుకున్నప్పుడు, పుణ్యానికి వచ్చినప్పుడు కాదు. ఒకవేళ ఇచ్చిన ఆయన నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తే, ఇచ్చిన ఇది నీది అని చెప్తే, అప్పుడు ఇది నాది, నాకు సంబంధించింది అని నువ్వు గర్వంగా చెప్పొచ్చు. అర్థమవుతుందా? వెలపెట్టి కొన్నప్పుడు అది నీ సొత్తు అవుతుంది. గమనించిన మనమందరం కూడా దేవునికి సంబంధించిన వాళ్ళం, క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం. ఎందుకు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళంటే, ఆయన వెలపెట్టి కొన్నాడు, ఆయన మూల్యంగా చెల్లించాడు. ఊరికనే ఆయన నిన్ను తీసుకోలేదు. బైబిల్లో చూస్తే ఆయన ప్రాణమంతా
అర్పించాడు, ఆయన రక్తమంతా చిందించాడు నీ కొరకు నా కొరకు. ఆయన సిలువలో చాలా బాధను అనుభవించి ఆ వెలగా చెల్లించి ఆయన మనల్ని కొన్నాడు. క్రైస్తవులు ఆయనకి చెందిన వారు, ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తము. ఏ రక్తము? అమూల్యమైన రక్తం. అది మొదటి అధ్యాయము 18-19 వచనంలో మనం చూస్తాము. అమూల్యమైన రక్తము ఆయన ఇచ్చి కొన్నాడు. కొరింథీ రాసిన పత్రిక 6:20 ఇంతకు చెప్పినట్టుగా మనము విలువ పెట్టి కొనబడిన వాళ్ళము, ఊరికనే మనకు రాలేదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14లో చూస్తే ఆయన వెల చెల్లించాడు. అందరి కలిసి ఒక మాట చెప్పమంటారా? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, గట్టి చెప్పండి, సంఘము. అపొస్తలుల కార్యం 20:28 వచనం. అంత వెల చెల్లించి ఆయన ఓన్ పొజిషన్గా, ఆయన సంబంధికులుగా, ఆయనకు చెందిన వారుగా ఆయన మనల్ని కొన్నాడు. ఇది మన స్థానము. గమనించండి, మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడిన స్థానము. రెండవదిగా ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడిన ఉద్దేశము. గమనించండి, ఈ స్థానం గురించి ఆయన మాట్లాడుతూ 4 సంగతులు గుర్తు చేస్తూ, నేను బాగా చదువుతాను, బాగా వింటాను. జాన్ పైపర్ అనే ఒక వ్యక్తి, ఆయన తన పుస్తకంలో ఈ విధంగా ఏమనంటే, దేవుడు నీపై నిన్ను ఎన్నుకొని దేవుడు నిన్ను ఎన్నుకొని నీపై కనికరం చూపాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు నీవు లోకానికి సంబంధించిన వాళ్ళవు కాదు, దేవుని సంబంధివి. దేవుడు పరిశుద్ధుడు, నీకును పరిశుద్ధత ఇచ్చాడు. ఆయన గుణాలు నీలో నింపాడు, నీలో కలిగి ఉండాలని చెప్పాడు. ఆయన సంబంధి వలె పరిశుద్ధంగా నడవకపోతే, ఆయన గుణాలు నీలో కనిపించకపోతే, నీవు నిజముగా ఆయన సంబంధివి కావేమో అనే అనుమానం. ఎందుకంటే పరిశుద్ధత ఆయన వారు అనుటకు నిజమైన గుర్తు. గమనించండి, దేవుడు లోకంలో నుంచి ఎన్నుకున్నాడు, వేరు చేశాడు, ఆయన బిడ్డలుగా బ్రతకమని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనకు పరిశుద్ధతనిచ్చాడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. దేవునికున్న గుణగణాలు చాలా ఉన్నాయి. ఆయన మనుషులతో పంచుకునే గుణగణాలు కొన్ని ఉన్నాయి, పంచుకోలేనివి కొన్ని ఉన్నాయి. అబ్సల్యూట్ యాట్రిబ్యూట్స్ అంటారు, పంచుకోలేని. ఆయన శక్తి మంతుడు, మనకంత శక్తి లేదు. ఆయన సర్వవ్యాప్తి, అంతగా మనం లేము. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గరనే ఉంటాం. ఆయన సర్వజ్ఞాని, అంత జ్ఞానం మనకు లేదు. కానీ ఆయనకున్న కొన్ని గుణగణాలు సంఘములో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చాడు. అదేం తెలుసా? ప్రేమ ఆయనకుంది, మనకిచ్చాడు. విశ్వాసం ఆయనకుంది, మనకిచ్చాడు. పరిశుద్ధత ఆయనకుంది, మనకిచ్చాడు. ఆప్యాయత ఆయనకుంది, మనకిచ్చాడు. అనగా ఆయన గుణాలు క్రైస్తవులకు ఇచ్చాడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారికి ఇచ్చాడు. ఆ గుణాలు నిరూపించడానికి, చూపించడానికే దేవుడు నీకు నాకు సంఘంలో స్థానం ఇస్తున్నాడు. విషయం ఏంటంటే, ఒకవేళ ఆ గుణాలు కానీ కనిపించకపోతే, రచయిత అంటాడు ఏంటంటే, అసలు నువ్వు దేవుని సంబంధివా కాదా? నేను బాప్టిజం తీసుకున్నా కావచ్చు, నేను పైసలు ఇస్తున్నా కావచ్చు, నేను ప్రతివారం సంఘానికి వస్తున్నా కావచ్చు. ఆయన గుణాలు నీలో కనిపిస్తేనే నువ్వు ఆయన సంబంధివి, ఆయన కుటుంబానికి చెందినవాడవు అనే సంగతిని మనం చూస్తాం. మొట్టమొదటిగా క్రైస్తవులకు ఇవ్వబడిన స్థానము. రెండవదిగా క్రైస్తవుల యొక్క నూతన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటి అనంటే 9వ వచనం ప్రారంభంలో ఇప్పుడు మనం చదవాలి. అది ఎక్కడి నుంచి చదవాలంటే, దయచేసి చూడండి. చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయటానికి. చీకటిలో నుండి ఆయన మనల్ని పెంచుకున్నాడు. ఒకప్పుడు చీకటి బతుకులుగా ఉన్న జీవితాలను ఆయన పిలుచుకున్నట్టుగా వాక్యంలో చూస్తాము. దయచేసి ఈ మాటలోని అర్థాన్ని మీరు గమనించాలి. చీకటి అనేది లోకంలో మామూలుగా కొంతమంది పండితులు ఏ విధంగా వర్ణిస్తారంటే, ఇంటలెక్చువల్ డార్క్నెస్, మోరల్ డార్క్నెస్ అంటారు. ఇంటలెక్చువల్ అంటే తెలివైన గుడ్డోలు. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది తెలుగులో మాట్లాడాలంటే. తెలివైన గుడ్డోలు, తర్వాత నైతిక విలువలేని గుడ్డివాళ్ళు. తెలివైన గుడ్డివాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే, పోయిన వారంలో మనం చూసాము, ఇది సత్యము, ఇది వాస్తవము, ఈ విధంగా ఉండాలని తెలిసి కూడా తల మూసుకొని పోతారు చూడు, అలా అంటారు. ఇంటలెక్చువల్ ఫూల్స్ అంటారు వాళ్ళు. కొన్నిసార్లు మనం కూడా అట్నే చేస్తాం. ఇది చెయ్యాలి, చెయ్యం. ఇది చేయకూడదు, చేసే తీరుతాం. అజ్ఞానముతో
చేయడం అనేది ఇంటలెక్చువల్ ఫూల్స్, ఇంటలెక్చువల్ డార్క్నెస్, తెలివైన గుడ్డిదనము లేకపోతే చీకటి. రెండవది ఏంటంటే మోరల్ లేకపోతే నైతిక చీకటి. ఈ నైతిక జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఆలోచించండి. ఎట్లా జీవించినా పర్వాలేదు, నువ్వు ఎట్లన్నా పర్వాలేదు, సాయంత్రం అయితే మీ ఇంటికి పోతుంది వాళ్ళు, పొద్దంతా నువ్వు వెళ్తున్నా పర్వాలేదు, ఎంత చెడ్డ పని చేసినా పర్వాలేదు, చెడ్డ మాటలు మాట్లాడినా పర్వాలేదు, ఎట్లన్నా బతుకు. గమనించండి, దీన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడు ఒక ఆయన అంటే ఏది మంచిది అనే గ్రహింపు లేకపోవడం అనేది, చేయకపోవడం అనేది, ఇది పేతురు చెప్తున్న అర్థం. ఇది పేతురు చెప్తున్న అర్థం ఏంటో మీరు గమనించండి. దేవుడు లేని సమయంలో చీకటితో నిండిన జీవితం అని దాని బైబిల్ భాషలో మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఎఫెసీ 2:1-2 ఇంకో చాలా మాట ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు వెలుగు చీకట్లోనికి వచ్చింది, కానీ మనుషుల క్రియలు చెడ్డవైనందువల్ల ఆ వెలుగును గ్రహించలేకపోయినారు అనే సంగతిని మనం చూస్తాము. దయచేసి ఆలోచించండి, ఇలాంటి చీకటిలో నుండి, ఇలాంటి అజ్ఞాన జీవితంలో నుండి, ఇలాంటి దేవునికి విరుద్ధమైన జీవితంలో నుంచి ఎక్కడ పిలుచుకున్నాడు చెప్పండి? ఆశ్చర్యమైన వెలుగులోనికి. చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి ఆయన మనం పిలుచుకున్నాడు. ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు అనే మాట 4వ వచనం చూశాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజవాసులుగాను చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపములకు క్షమాపణ. అంధకార సంబంధమైన అధికారములో నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఎందుకు విడిపించాడు? చాలా చక్కగా ఉంది. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఏమనుంది? చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయడానికి, గుణాతిశయములను చూపించడానికి. ఎవరి గుణాలు చూపించడానికి? ఆయన గుణాలు. ఎవరు చూపించాలి? నీవు నేను. దీన్ని కరెక్ట్గా ఆలోచిస్తే ఒక బిల్ బోర్డ్ లాంటిది. బిల్ బోర్డ్ అంటే తెలుసా? మామూలుగా ఆలోచిస్తే ఎవరైనా చనిపోయినప్పుడు ఫ్లెక్సీలు కడతారు. సడన్గా ఆ ఫ్లెక్సీని చూడగానే మనకు అర్థమైపోతుంది ఈయన ఎవరు. ఆడ సింబల్స్ ఉంటాయి. ఆలోచించండి, ఇప్పుడు సంతోషంతో ఫ్లెక్సీలు కట్టేది ఈజీగా మనం గుర్తుపడతాము, ప్రచారం కోసం ఫ్లెక్సీలు కట్టేది ఈజీగా గుర్తుపడతాము, ఎవరన్నా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి అని పాటించేది కూడా ఈజీగా మనం గుర్తుపడతాము. చూడగానే మనకు తెలిసిపోతుంది మ్యాటర్ మొత్తము. మీరు నా గుణాతిశయములను ప్రచురించాలి అని అంటే ప్రచురించడము, తెలియజేయడము, ఆయన గుణాతిశయములు తెలియజేయడానికి ఒక బిల్ బోర్డ్ లాగా దేవుడు మనకు, ఫ్లెక్సీ లాగా దేవుడు మనల్ని తయారు చేసి పెట్టాడు. చూడగానే మనము దేవుని సంబంధులము, దేవుని కార్యాలు చేసే వాళ్ళము, దేవునికి సంబంధించిన వారమని తెలియడానికి. ఇక్కడ ఒక సంగతి చెప్తానండి. మనం క్రైస్తవులము, దేవుని సంబంధులమని తెలియజేయడానికి చాలా విషయాలు మనకు కలుగుతాయి, చాలా విషయాలు మనం చేస్తాం. సింపుల్గా ఆలోచిస్తే బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తాము, ఆ ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్తామనే గుర్తింపు మనకున్నది. కొన్ని రకాల తాగుడు, తర్వాత తందనాలాడు, ఇంకా ఇలాంటి వాటిలో వీళ్ళు పాల్గొనరు అని ఒక చిన్న గుర్తింపు ఉన్నది. ఇంకో విషయానికి వస్తే, పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఇంకా చాలా గుర్తింపు ఉంటుంది మనకు. మనంత జోర్దార్ గుర్తింపు కోలకుండదు. ఎందుకంటే ఏది తక్కువైనా సరే, ఏదేమైనా సరే అయ్యగారే చేయాలి. ఎందుకంటే చిన్న చూపు కదా. ఆలోచించండి, కొన్నిసార్లు వీటన్నిటిలో నేను ఇప్పుడు అది మాట్లాడను, కానీ మన గుర్తింపు అనేది ఆ విధంగా కనిపిస్తుంది లోకంలో. అర్థమవుతుందా? మనం కిరస్థాన కులమని, మనం చర్చికి సంబంధించిన వాళ్ళమని ఈ విధంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ చెప్పేది అది కాదు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేది ఏంటి అని అంటే, నిన్ను నిజంగా క్రైస్తవునిగా జనాలు, లోకము చూసినప్పుడే నువ్వు దేవుని బిడ్డలుగా ఆయన గుణాతిశయములను, గుణములను ప్రచురం చేస్తున్నట్టు లెక్క. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నువ్వు దేవుని గుణాలను ప్రచురం చేస్తున్నట్టు కాదు. ఏదో క్రైస్తవ పెళ్లి చేస్తున్నంత మాత్రాన దేవుని గుణాలను ప్రచురం చేస్తున్నట్టు కాదు. అన్యులతో ఉన్నప్పుడు నీ మాటలు ఎట్లున్నాయి? ఏదైనా చూసినప్పుడు దొంగతనం చేయాలనిపిస్తుందా? ఆలోచించండి. మోసపు పనులు, అసహ్యమైన కార్యాలు, మనుషులను మభ్యపెట్టే విషయాలు,
మాట ఇచ్చి మాటకు నిలబడకపోవడము, అవసరానికి స్టోరీలు చెప్పి పని కానియడం, ఇది క్రైస్తవుల గుణం కాదు. దేవుని గుణాలను ప్రచురం చేసే విధానం కాదు. చీకట్లో నుంచి ఆయన పిలుచుకున్న దేనికోసం అంటే ఆయన గుణాలను ఒక బిల్ బోర్డ్ లాగా, ఒక ఫ్లెక్సీ లాగా నిన్ను నన్ను చూడగానే, నీ మాటలు నా మాటలు వినగానే, నీ ఆలోచనలో అర్థము ప్రజలు గ్రహించగానే నువ్వు దేవుని సంబంధివి, ఆయన గుణాలు మాత్రమే చూపించడానికి నువ్వు ఉన్నావని లోకము గ్రహించాలి. ఒకవేళ గ్రహిస్తలేరు అని అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా లీడర్సే. ఏంటది? ప్రతి ఒక్కరు కూడా లీడర్సే. ప్రతి ఒక్కరు కూడా నాయకులే. నేను నాయకునే, నువ్వు నాయకునివే, నువ్వు నాయకునే, నువ్వు నాయకునే. ఏ విషయంలో? దేవుని దగ్గరకు ప్రజలు నడిపించే నాయకులం కావచ్చు, దేవుని నుంచి ప్రజలను దూరం నడిపించే నాయకులైనా కావచ్చు. గట్ మై పాయింట్? నువ్వు చేసే పని, నువ్వు చేసే కార్యము, నువ్వు మాట్లాడే మాటలు దేవుని యొక్క గొప్పతనాన్ని అన్న ప్రచురం చేయాలి, దేవుణ్ణన్నా, చర్చిని, పాస్టర్నన్నా బదినాం చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. దేవుని దగ్గర కన్నా మనుషులు నడిపించాలి, లేదంటే దేవుని నుంచి దూరంగానైనా మనుషులను నడిపించాలి. ఈ కోణంలో ప్రతి ఒక్కరు కూడా నాయకులే. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇందులో ఆయన గుణాలను ప్రచురం చేయటానికి నిన్ను నన్ను నాయకులుగా, నిన్ను నన్ను ఆయన సంబంధికులుగా చేసుకున్నాడు. మొదటిగా క్రైస్తవులకున్న స్థానము, రెండవదిగా క్రైస్తవులకున్న ఉద్దేశము, మూడవదిగా క్రైస్తవులకు ఇవ్వబడిన అవకాశము. 20వ వచనం చూడండి, క్షమించండి, 10వ వచనము. ఒకప్పుడు ప్రజగా నుండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఈ మాటలు మళ్ళీ పాత నిబంధనలో జరిగిన సంఘటనలు తీసుకొని ఈ రచయిత రాస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఒకప్పుడు క్రైస్తవులు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఉండి కూడా ఆయన సంబంధికులుగా జీవించని కాలం ఉన్నది. ఆయన లెక్క చేయకుండా జీవించారు. ఆ విషయాన్ని హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త ద్వారా తెలియజేశారు. 1వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాల తర్వాత 2వ అధ్యాయంలో భయంకరమైన విషయం ఏంటంటే, ఒక ప్రవక్త భార్య యాక్చువల్గా ఆమె చెడు తిరుగుతున్న ఆమెను తీసుకొని పెళ్లి చేసుకోమన్నాడు. ఆమెను తీసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు ఒక 3, 4 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ చెడు బాటలోనే వెళ్ళిపోయింది. అప్పుడు అంటాడు, ఏం తెలుసా, వాళ్ళందరికీ ఉదాహరణగా చూపిస్తున్నాడు, ప్రవక్తను చూపిస్తూ, అయ్యా నీ జీవితమే ఉదాహరణ. ఎట్లా తెలుసా? ఆ ప్రజలు నా ప్రజలని నేను దగ్గర తీసుకున్నాను, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి నన్నే విసర్జించాను. తర్వాత మనం 2వ అధ్యాయం చూస్తాము, నిత్యము నాకుండున్నట్లు, నీవు నాకు నిత్యం ఉండున్నట్టుగా నేను ప్రేమ చూపుట చేత నేను మళ్ళీ ప్రదానం చేసుకుంటానని దేవుడు ఆమెను మళ్ళీ ప్రవక్త ఆమెను చేర్చుకున్నట్టుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చేర్చుకున్నాడు. ఇక్కడ చెప్తున్నది ఏమనంటే, ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉండకుండా ఉన్న వాళ్ళను ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు వాళ్ళని చెరలోనికి పంపించాడు. ఇశ్రాయేలు 2 గుంపులుగా ఉన్నారు, 2 రాజ్యాలుగా. ఒకటి దక్షిణ రాజ్యము, రెండవది ఉత్తర రాజ్యము. దక్షిణ రాజ్యంలో చాలామంది చెడ్డోలే, కొంతమంది మాత్రం మంచిగా జీవించారు రాజులు. ఉత్తర రాజ్యం మాత్రం అందరూ కూడా చెడ్డోలే. 722వ సంవత్సరము బీసీ, ఇంకొంచెం చెప్పాలంటే క్రీస్తు పూర్వము, వాళ్ళ అవిధేయతను బట్టి చెరలోనికి పంపించాడు. చెరలో వాళ్ళు చాలా కఠినమైన బాధ అనుభవించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఒక మంచి నేషన్గా, మంచి జనాంగముగా, మంచి ప్రజలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా వాళ్ళని మళ్ళీ డెవలప్ చేశాడు. ఆ డెవలప్ చేసిన సంగతిని పేతురు కాలంలో ఉన్న క్రైస్తవులను ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఏమంటున్నట్టే, ఒకప్పుడు మీరు ఆయన ప్రజలు కాదు, కానీ ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. ఒకప్పుడు మీరు కనికరింపబడలే, ఇప్పుడు మీరు కనికరింపబడుతున్నారు, కేవలము ఆయన చూపిన ప్రేమ ద్వారా. నిజంగా మన జీవితంలో కూడా ఒకసారి ఆలోచిస్తే, దేవుని కార్యాలంటే మనకు తెలియదు, దేవుని సంగతులు అంటే మనకు తెలియదు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేసిన దినాలు ఉన్నాయి, బైబిల్ చదవడం అంటే అలక్ష్యం చేసిన దినాలు ఉన్నాయి, సంఘానికి వెళ్ళడం అంటే ఏదో సాంప్రదాయం, అలవాటు, అవసరం కోసం వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు అంటే అసలు ఏమాత్రం కూడా లెక్క చేయని జనాంగముగా, ప్రజలుగా మనం ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజల వలె. కానీ దేవుడు తన కృపను చూపించాడు.
కనికరం అంటే ఏందో తెలియని వ్యక్తులకు కనికరం అంటే ఏందో చూపించే విధంగా దేవుడు వాళ్ళకు చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాట వినండి. అలాంటి స్థితిలో నుంచి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. అది మనకిచ్చిన అవకాశం. ఒకప్పుడు కనికరం అంటే మనకు తెలియదు, దేవుడు మనల్ని కనికరించాడు. అది మనకి ఇవ్వబడిన అవకాశము. ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు, ఎప్పుడు కూడా చులకనగా ఆలోచించొద్దు. దేవుడిచ్చే ప్రతి అవకాశం కూడా ఆయనలో మనం ఎదగడానికి, పాపములను, పాప సంబంధమైన వాటిని అసహించుకోవడానికి. గత రాత్రి నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేశాను. పౌలు రాసిన 2వ పత్రిక మనం చూసాం. ఏంటంటే 2వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో, అసహ్యకరమైన ప్రతి పాపమును మేము విసర్జిస్తున్నామని. అవమానకరమైన అసహ్య కార్యాలు. ఆలోచించండి, అవమానకరమైన అసహ్య కార్యాలు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అవమానకరమైన అసహ్య కార్యాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి, మన జీవితాల్లోనే ఉన్నాయి. కొన్నిసార్లు అవి మనకు అసహ్యమైన, అవమానకరమైన కార్యాలుగా కనిపించవు. విషయం ఏంటంటే, వేరే వాళ్ళు చేస్తే అవి మనకు అసహ్యం కనిపిస్తాయి. మన కంపు మనకు సొంపు, ఇతరుల కంపు ఇతరుల సొంపు మనకు కంపు. కన్ఫ్యూజ్ కావద్దు. మన కంపు మనకు సొంపు, కానీ ఇతరుల సొంపే మనకు కంపు. వేరే వాళ్ళను తప్పుపట్టడానికి, వేరే వాళ్ళను నిందించడానికి చాలా ఈజీగా మనకు కనిపిస్తాయి. మనలో ఉన్న లోపాలు, పాపాలు మనకు కనిపించవు. ఎందుకు తెలుసా? ఈ గుర్తింపును మనం గుర్తించలేకపోతాం. పౌలు అంటున్నాడు, అవమానకరమైన అసహ్యమైన కార్యాలు. ఒకసారి ఆలోచించండి. అలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే, క్రైస్తవులకు ఇవ్వబడిన స్థానము. ఆ స్థానం ఏంటంటే, ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇది మనకి ఇవ్వబడిన స్థానము. రెండవదిగా, దేవుడు మనకిచ్చిన, లేకపోతే క్రైస్తవులకు ఇచ్చిన నూతన ఉద్దేశము. ఆ ఉద్దేశం ఏమిటి అనంటే, ఆయన గుణగణాలను ప్రచురం చేయటానికి, ఆయన గుణగణాలను ఒక బిల్ బోర్డ్ లాగా, ఒక ఫ్లెక్సీ లాగా దేవుని గురించిన జ్ఞానం అనేది ఇతరులకు వచ్చే విధంగా చేయటానికి. నంబర్ 3 ఏంటంటే, క్రైస్తవులకు ఇవ్వబడిన నూతనమైన అవకాశం. మనందరికీ అలాంటి అవకాశం ఇచ్చాడు. రచయిత అంటున్నాడు, ఒకప్పుడు దేవుని ప్రజలు కాదు, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. ఒకప్పుడు కనికరం అంటే తెలియదు, ఇప్పుడు మీరు కనికరింపబడ్డారు అని వారిని ఆత్మీయ విషయాల్లో పురికొల్పుతా ఉన్నాను. దయచేసి మన జీవితాలను కూడా మనము పరిశీలన చేసుకుందాం. మన స్థానాన్ని గుర్తిస్తున్నామా? మన ఉద్దేశాలను మర్చిపోతున్నామా? మన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటున్నామా? అందరు కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం. అందరు కళ్ళు మూసుకోనండి. దయచేసి నేను అందరికీ ఒక చిన్న మనవి చేస్తున్నాను. కొన్ని నిమిషాలు అందరం కలిసి ప్రార్థనలో సమయాన్ని కేటాయిద్దాం. మన జీవితాలను, మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. నిజంగా ఆయన మనకిచ్చిన స్థానము, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకు ఇవ్వబడిన స్థానాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారుగా, రక్షణ మారు మనసు పొందిన వ్యక్తిగా, దేవుని సంబంధిగా ఆయన నీకిచ్చిన స్థానాన్ని 4 మాటల్లో చెప్పాడు. ఆ స్థానాన్ని నిజంగా నువ్వు గుర్తిస్తున్నావా? దయచేసి ఒకవేళ గుర్తించకపోతే మరొకసారి క్రీస్తు నామములో మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. నిజంగా ఈ స్థానానికి తగినట్టుగా ఒకవేళ లేకపోతే ఈ సమయంలో మరొకసారి నేను మనవి చేస్తున్నాను. పశ్చాత్తాపడు, ప్రభు దగ్గర ఒప్పుకో, ఆయనతో సంబంధము పునరుద్ధరించుకోవడానికి దయచేసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం ప్రార్థన చేయండి.
రెండవదిగా నీకు నాకు ఇవ్వబడిన ఉద్దేశం. మన యొక్క ఉద్దేశము దేనికోసం అనంటే, చీకటిలో నుంచి వెలుగులోనికి పిలుచుకోవడం గల కారణం ఏందనంటే, ఆయన యొక్క గుణాతిశయములను ప్రజలకు తెలియచేయడానికి. లోకానికి క్రీస్తు అంటే అర్థం కాని వాళ్ళకు తెలియచేయడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఉద్దేశాన్ని ఇచ్చాడు. నిజంగా ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే క్రమంలో, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో మనము నెరవేరుస్తున్నామా? ఒక ఫ్లెక్సీ లాగా, ఒక బిల్ బోర్డ్ లాగా నిన్ను నన్ను చూడగానే వీళ్ళు దేవుని సంబంధులు అని లోకంలో ఉన్న వారు గ్రహించాలి. అదే దేవుడు మనకిచ్చిన ఉద్దేశం. దయచేసి ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఈ సమయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడు, ప్రార్థించు, ఒప్పుకో. ప్రభువా, ఇక నుంచి నీ ఉద్దేశాలను, నీ గుణాతిశయములను నేను ప్రజలకు తెలియజేసే విధంగా నా జీవితం ద్వారా చూపించుటకు నాకు సహాయం చేయమని దేవుని యొక్క సహాయాన్ని కోరుకో. మూడవదిగా, నీకు నాకు ఇవ్వబడిన అవకాశం చాలా గొప్పది. దయచేసి ఒక సేవకునిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను, బలపరుస్తున్నాను. దేవుడిచ్చిన ఉద్దేశాలను ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టద్దు. ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు, నిజంగా అర్థం కాలే. ఏదో పేరుకు మాత్రమే బైబిలు, సంఘము, దేవుడు, క్రీస్తు అనే అవగాహనే ఉన్నది, కానీ ఆయన నా జీవితంని ఏ విధంగా ప్రభావితం చేయగలడు అనే జ్ఞానం మనకు లేదు. రచయిత అంటున్నాడు, ఒకప్పుడు ప్రజలుగా ఉండకుండా ఉన్నప్పుడు ప్రజలుగా చేసుకున్నాడు. నీకు నాకు ఇవ్వబడిన అవకాశాలను ప్రభా నేను గుర్తించుటకు నాకు సహాయం చేయి. అవకాశాలకు కట్టుబడి ఉండటకు సహాయం చేయండి. దేవా, నిన్ను స్తుతిస్తున్నానని ప్రభువును కనపరిచాను. ప్రియ తండ్రి, మరొకసారి దినాన మిమ్మల్ని మేము గనపరుస్తున్నాము. మీ వాక్యంలో ఉన్న గొప్ప విషయాలు మీరు మాకు బోధపరిచారు, మా కళ్ళ ముందుకు తీసుకొని వచ్చారు. మా స్థానం ఏంది, మా ఉద్దేశం ఏంది, మా అవకాశం ఏంది ప్రభా మేము క్షుణ్ణంగా క్లియర్గా చూడగలుగుతున్నాము. ఇన్ని మాటలు విన్నా కానీ ఇంకా నిజముగా సమర్పించుకోలేని తత్వము మనుషుల్లో ఇక్కడున్న వారిలో ఉంటే దయచేసి వారి హృదయాల్లో మీరు కార్యం చేయండి. మీ ఆత్మకార్యము జరుగుట ద్వారానే మార్పు అనేది ప్రారంభమవుతుంది. దయచేసి వారి ఎడల మీ కృపను విస్తరింపచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.